అండి, వెల్కమ్ టు డైలీ వ్లాగ్స్. నా పేరు వాణి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వాణి వర్ధన్. కొత్తగా నా ఛానల్ని విజిట్ చేసిన వాళ్ళైతే నేను షేర్ చేసే వీడియోస్లో నా లైఫ్ స్టైల్ అండ్ గార్డెనింగ్, హోమ్ ఆర్గనైజింగ్, నా డైలీ వ్లాగ్స్ని షేర్ చేస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు బిఫోర్ వీడియోస్ కూడా చెక్ చేయండి. అలానే నా ఛానల్ని సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నాను. ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయాను. నా వీడియోస్ ఎలా అనిపించాయి కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అలానే వీడియోస్ నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. నేను షేర్ చేసే ఈ వీడియో కంటెంట్స్ మీకు కొంచెమైనా యూజ్ అవుతాయని అనుకుంటున్నాను. మీకు కొంచెమైనా హెల్ప్ అయితే తప్పకుండా లైక్ చేయడం మర్చిపోవద్దు. ఇలా డైలీ అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. సో ఈ వ్లాగ్ వచ్చేసి వెన్స్డే వ్లాగ్. ఇంకా ఈ రోజు అయితే నా మార్నింగ్ ముగ్గుతో స్టార్ట్ చేశాను. మార్నింగ్ టైం కొంచెం బిజీగా ఉంటాం కదా, లంచ్ బాక్స్ ప్రిపరేషన్ ఉంటుంది. ఆ టైంలో వీడియో తీయడానికి అవ్వలేదు. అందరూ ఎవరి డ్యూటీ వాళ్ళు వెళ్ళిన తర్వాత నేను ఫ్రీ అయిపోతాను. సో ఈ వీడియో అయితే ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాను. ఇంటి ముందు ముగ్గు చాలా అందంగా ఉంటుంది. అందులో మెలకల ముగ్గులు అంటే నాకు చాలా ఇష్టం. సో ఈ మధ్య బాగా ట్రై చేస్తున్నాను వేయడానికి. 2 years బ్యాక్ వరకు పెయింట్తో ముగ్గేసుకున్నాను ఇంటి ముందు. సో డైలీ క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. కానీ కొన్ని చూడటానికి చాలా మోటివేషనల్గా అనిపిస్తాయి కదా. నాకైతే ఒక ఛానల్ చాలా మోటివేట్ చేసింది. డైలీ క్లీన్ చేసుకుని ఇంటి ముందు ముగ్గు పెట్టుకుంటే ఆ ఇంట్లో లక్ష్మీదేవి లోపలికి అడుగు పెట్టడానికి ఇష్టపడుతుంది అని ఒక వీడియోలో చూశాను. నన్ను అంతగా మోటివేట్ చేసిన ఛానల్ సంధ్యా రూపేష్ గారిది. ముగ్గు వేయడంతో పాటు అర్లీ మార్నింగ్ మన డేని ముగ్గుతో స్టార్ట్ చేస్తూ మంచిగా దీపం పెట్టుకొని ఇల్లంతా పాజిటివ్ ఎనర్జీతో నిండిపోతుంది అని తన వీడియోస్ చూస్తూ ఉంటాను. అదైతే నన్ను చాలా బాగా మోటివేట్ చేసింది. కొన్ని తెలియనివి చూసి నేర్చుకోవాలి. కొన్ని తెలిసినా సరే బద్ధకంగా అలానే వదిలేస్తూ ఉంటాము. సో ఇప్పుడు నా బద్ధకాన్ని కొంచెం అయితే వదిలించుకున్నానని అనుకుంటున్నాను. ఇంతకుముందు మార్నింగ్ అస్సలు లేచేదాన్ని కాదు. టైంకి లేచి లంచ్ బాక్స్ ప్రిపరేషన్ చేసేదాన్ని. కానీ తన వీడియోస్ వల్ల నన్ను మోటివేట్ చేయడం అనేది, అర్లీ మార్నింగ్ లేవడాన్ని నన్ను చాలా బాగా మోటివేట్ చేసి, సో అలా ఇంటి క్లీనింగ్ విషయానికి వస్తే నేను ఎప్పుడు ఇల్లు నీట్గానే పెట్టుకుంటాను. నా నీట్నెస్ని మీరు చూసి మీరు కొంచెం గా ఫీల్ అవుతారని చెప్పేసి ఈ వీడియోనైతే షేర్ చేస్తున్నాను. ఈరోజు మార్నింగ్ దోశ వేసుకున్నాము బ్రేక్ఫాస్ట్కి. దానికి చట్నీ వచ్చేసి పల్లీ చట్నీ చేస్తున్నాను. ఇక్కడ చిన్న టిప్ షేర్ చేస్తున్నాను. మనం రోజు చేసుకునే పల్లీ చట్నీ టేస్టీగా ఉండాలంటే దానిలో ఒక 1/2 గ్లాస్ మిల్క్ యాడ్ చేసుకుంటే చట్నీ అయితే టేస్ట్ బాగుంటుంది. మార్నింగ్ లేవగానే మా వాడైతే పాలు తాగుతాడు. అందులోనూ అప్పటికప్పుడు కాకపెట్టి వేడిగా తాగాలంటే వాళ్ళు తాగలేరు కదా. అందుకని నేను ముందు రోజే కాకపెట్టి ఫ్రిడ్జ్ లో పెట్టేస్తాను. సో ఆ పాలని మళ్ళీ మార్నింగ్ తాగేటప్పుడు వేడి చేస్తే మరిగిన స్మెల్ వచ్చేస్తాయి కదా. అందుకని నేను ఒక పక్కన రైస్ వండుతాను గీతుకి. సో ఆ రైస్ మీద ఇలా కాగిన పాలు పెట్టేస్తే బాగా వేడెక్కిపోతాయి అనమాట. గ్యాస్ కూడా సేవ్ అవుతుంది. చాలా వరకు కూడా గ్యాస్ ని సేవ్ చేయాలని ఆలోచిస్తూ ఉంటాం కదా. ఈ టిప్ బాగా యూజ్ అవుతుంది. ఇంకా మా వారైతే కాఫీని కూడా రెండోసారి కాకపెట్టిన పాలు తాగడానికి ఇష్టపడరు అనమాట. సో అది కూడా ఈజీగా కాఫీ కూడా కలిపేసుకోవచ్చు అదే పాలతో. మా గీతు లెగవగానే పాలు తాగేస్తాడు. ఇంకా ఫ్రెష్ అయిపోయి స్కూల్కి వెళ్లే ముందు ఇలా నేను ఎగ్ని బాయిల్ చేసి క్యారెట్ అలానే దాంతోపాటు మొలకెత్తిన గింజలు కూడా ఇస్తాను. రోజు ఒకేలా తినాలన్నా కూడా వాళ్ళకి బోర్ అనిపిస్తుంది. సో తినడానికి కూడా ఇష్టపడరు అనమాట. అందుకని ఒక్కొక్క రోజు ఇలా ఇస్తాను. ఆల్టర్నేట్గా అయితే బాదం వాల్నట్ నానపెట్టేసి ఇచ్చేస్తాను. మార్నింగ్ ఇంటి దగ్గర బ్రేక్ఫాస్ట్ ఎలాగో తినడు కదా. సో ఎంటీ స్టమక్తో ఉండకుండా ఇలా ఫిల్ చేసి పంపిస్తాను. ఇంకా లంచ్ బాక్స్ దాంతోపాటు బ్రేక్ఫాస్ట్ కూడా ఇంకా స్కూల్కే ఇచ్చేస్తాను. నెక్స్ట్ ఇక్కడ డ్రాగన్ ఫ్రూట్తో చియా పుడ్డింగ్ చూపిస్తాను. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అయితే ఇక్కడ మిల్క్ బదులు నేను పచ్చి కొబ్బరిని మిక్సీకి వేసి వాటి నుంచి పాలు తీసాను అనమాట. ఒక గ్లాస్ కంటైనర్ లో 1 స్పూన్ చియా సీడ్స్ అలానే 3 స్పూన్లు ఓట్స్ తీసుకున్నాను. అందులోనే కోకోనట్ మిల్క్ యాడ్ చేసి దాన్ని అయితే ఒక 1 hour ఫ్రిడ్జ్ లో పెట్టేశాను. ఈ కోకోనట్ మిల్క్ వల్ల బెనిఫిట్స్ చాలా ఉంటాయి. గుడ్ కొలెస్ట్రాల్ ని ఇంప్రూవ్ చేసి బ్యాడ్ కొలెస్ట్రాల్ ని కంట్రోల్ చేస్తుంది. ఇంకా బ్రెస్ట్ క్యాన్సర్ నుంచి ప్రొటెక్ట్ చేస్తుంది. కనీసం టైం లేదంటే ఒక 1/2 hour అయినా చియా సీడ్స్ అండ్ ఓట్స్ అయితే సోక్ చేసుకోవాలి. నేనైతే 1 hour చేశాను. దానిలో సన్నగా ముక్కలు కట్ చేసి డ్రాగన్ ఫ్రూట్ వేసాను. దాంతోపాటు తురిమిన బీట్రూట్ చిన్న ముక్క యాడ్ చేశాను. ఇంకా దానిమ్మ గింజలు కూడా ఒక 3 స్పూన్ల వరకు యాడ్ చేసి ఫైనల్గా మిగిలిన కోకోనట్ మిల్క్ను కూడా యాడ్ చేశాను. ఫైనల్గా కొంచెం టేస్ట్ కోసం హనీ కూడా యాడ్ చేస్తున్నాను. అంటే పిల్లలు కొంచెం స్వీట్గా ఉంటే తింటారు కదా. డ్రాగన్ ఫ్రూట్ ఎలాగో స్వీట్నెస్ ఉండదు. మనం తీసిన కొబ్బరి పాలల్లో స్వీట్నెస్ ఉందంటే ఈ హనీ కూడా యాడ్ చేయాల్సిన అవసరం లేదు. సో అవే సరిపోతాయి. ఒకవేళ లేదంటే కొంచెం హనీ యాడ్ చేసుకొని పిల్లలకి ఇచ్చారంటే మార్నింగ్ టైంలో చాలా ఇష్టంగా తినేస్తారు. సో మా వాళ్ళు ఎలాగో బ్రేక్ఫాస్ట్ తినరు కాబట్టి నేనైతే ఇలా చేసిస్తూ ఉంటాను. ఈ పుడ్డింగ్ని మార్నింగ్ టైంలోనే కాదు ఈవినింగ్ టైంలో కూడా అప్పుడప్పుడు చేసిస్తూ ఉంటాను. అయితే ఫ్రూట్స్ని మారుస్తూ ఉంటాను అనమాట. కొంతమంది పిల్లలు డైరెక్ట్గా ఫ్రూట్స్ తినడానికి ఇష్టపడరు కదా. ఇలా ట్రై చేసి ఇవ్వండి. మా గీతు అయితే వెజిటబుల్స్ తినడు, ఫ్రూట్స్ అయితే బాగానే తింటాడు. అందుకని ఇంకా వాడికి ఇలా కూడా చేసిస్తూ ఉంటాను.
కిచెన్ని డీప్ క్లీన్ చేస్తున్నాను. చాలా రోజులు అవుతుంది క్లీన్ చేయక. అందులోనూ కింద పార్ట్ అంటే సిల్వర్ కలర్ కనిపిస్తున్నాయి కదా, ఈ లెవెల్ వరకు అప్పుడప్పుడు క్లీన్ చేస్తూ ఉంటాను. కానీ పైన అయితే నాకు అందదు, అస్సలు క్లీన్ చేయను అనమాట. ఇయర్లీ వన్స్ చేస్తాను, మేడ్తో క్లీన్ చేపిస్తూ ఉంటాను. అయితే ఈ మధ్య తను కూడా అసలు క్లీన్ చేయనని చెప్పేస్తుంది. అందుకని ఇంకా నేనే స్టార్ట్ చేశాను. డిఫరెన్స్ చూసారా? ఇక్కడ వరకు ఇక్కడ ఇది ఉంది కదా, ఇది ఎక్కేసి ఇక్కడ నుంచి ఫస్ట్ సింక్ దగ్గర కాలు పెట్టి తర్వాత అక్కడ పెట్టేశాను. ఎక్కి ఫస్ట్ 2 కబోర్డ్స్ అయితే అంటే డోర్స్ అయితే క్లీన్ చేశాను. డిఫరెన్స్ చూడండి, కొత్తగా ఉన్నాయి కదా. ఇంక ఇవైతే అందట్లేదు, పూలతో క్లీన్ చేస్తాను. మొదటి నుంచి కూడా ఏదైనా పని చేసుకోవాలి అనుకుంటే అది కంప్లీట్ చేసుకున్న తర్వాతే ఇంకా రిలాక్స్డ్గా కూర్చుంటాను. సో ఈ మధ్య కొంచెం ఈ ఎడిటింగ్లో బిజీగా ఉండడం వల్ల పైన ర్యాక్స్ని క్లీన్ చేసుకోలేకపోతున్నాను. అంటే అంతకుముందు మేడ్ క్లీన్ చేసేది, కానీ ఈ మధ్య చేయనని చెప్పేస్తుంది. అందుకని చెప్పేసి ఇంకా నేనే చేసేసుకుంటున్నాను అనమాట. ఎప్పటి పనులు అప్పుడు కంప్లీట్ చేసుకుంటూ ఉంటే నెక్స్ట్ కొత్త పనులు వస్తూ ఉంటాయి కదా. సో అలా చేయకుండా మనం పోస్ట్పోన్ చేసుకున్నామంటే ఉన్న పనులతో పాటు కొత్త పనులు కూడా యాడ్ అవుతూ ఉంటాయి. సో మనకి బర్డెన్ కూడా ఎక్కువైపోతుంది. మనం డైలీ చేసుకోవాల్సిన పనులు పోస్ట్పోన్ చేసుకుంటూ పెట్టేసామంటే అవి పేరుకుపోయి పెద్ద కొండలా తయారైపోతాయి. అవి అన్నీ ఒకేసారి చేయాలన్నా కూడా చాలా కష్టమేస్తుంది. ఇంకా పైన క్లీన్ చేయడం అయిపోయిన తర్వాత మార్నింగ్ లంచ్ బాక్స్కి ముందుగానే ఇలా బెండకాయలను అయితే కట్ చేసి పెట్టుకుంటాను. సో మార్నింగ్ లేవగానే కర్రీ అయితే ప్రిపరేషన్ చేసేసుకోవచ్చు. ఇలా ముందుగానే కట్ చేసి పెట్టుకోవడం వల్ల టైం అయితే బాగా సేవ్ అవుతుంది. అలానే నేను కిచెన్ కూడా అలానే నీట్గా పెట్టుకుంటాను. ముందు రోజు నైటే క్లీన్ చేసుకుంటాను అనమాట. మార్నింగ్ లేవగానే వంట స్టార్ట్ చేసి చాలా రోజులు అయిపోయింది. నా కిచెన్లో ఉన్న చిమ్నీకి జల్లెళ్ళు ఉంటాయి కదా, అవి క్లీన్ చేయలేదు, బాగా మడ్డి పట్టిపోయాయి. ఈరోజు ఈ మడ్డినంతా వదిలించేస్తున్నాను. నార్మల్గా ఇది స్క్రబ్ వేసి రుద్దాలంటే చాలా కష్టంగా ఉంటుంది. అందుకని చెప్పేసి నేను ఈ మడ్డి వదలడానికి నేను సిఫ్ని యూజ్ చేస్తాను. ఇది ఎలాంటి జిడ్డునైనా ఈజీగా వదిలేస్తుంది అనమాట. ఒక 5 minutes అప్లై చేసి అలా వదిలేస్తాను. ఇంకా తర్వాత నార్మల్గా గిన్నెలు రుద్దే స్క్రబ్బర్తో క్లీన్ చేస్తాను. అయితే వీటి మధ్యలో గ్యాపుల మధ్యలో జిడ్డు ఇరుక్కుపోయింది. అది తీయాలంటే స్టవ్ క్లీన్ చేసే బ్రష్ ఉంది నా దగ్గర, ఆ బ్రష్తో క్లీన్ చేశాను. చాలా అంటే చాలా మడ్డిలాగా వచ్చేసింది. ఎగ్జాక్ట్గా ఎలా ఉందంటే బురదలా ఉందనమాట. ఇలా గమ్ములాగా సాగిపోతుంది. ఇంకా జిడ్డు మొత్తాన్ని వదిలించేసి నీట్గా అయితే శుభ్రం చేసుకున్నాను. మామూలుగా అయితే చిమ్నీ ఒక్కటే క్లీన్ చేద్దాం అనుకున్నాను. ఇంకా ఒకేసారి ఇక ఎలాగో స్టార్ట్ చేశాం కదా అని చెప్పేసి ఇంకా ప్లాట్ఫామ్ కూడా నీట్గా డీప్ క్లీన్ అయితే చేసుకున్నాను. అయితే అన్నీ ఒకే రోజు పెట్టుకున్నామంటే ఈ క్లీనింగ్ అస్సలు చేయలేనమాట. ఫస్ట్ కబోర్డ్స్ క్లీన్ చేశాను కదా, అది మార్నింగ్ టైంలో క్లీన్ చేసుకున్నాను. ఇది వచ్చేసి నైట్ టైంలో చేస్తున్నాను. ఇంకా కార్నర్కి అన్నపూర్ణ అమ్మవారిని పెట్టుకున్నాను కదా, అదైతే తీయలేదనమాట. దాని నుంచేసి ఇంకా మిగతా పార్ట్ అంతా కూడా నీట్గా స్క్రబ్బర్తో క్లీన్ చేసుకున్నాను. తర్వాత ఇంకా వెట్ క్లాత్ తీసుకొని వైప్ చేసుకున్నాను. ఇప్పుడు మార్కెట్లో ఫైబర్ క్లాత్స్ అవైలబుల్ ఉన్నాయి కదా, సో క్లీనింగ్కి చాలా ఈజీగా ఉంటుంది. ఫస్ట్ అయితే విమ్ లిక్విడ్తో స్క్రబ్బర్తో క్లీన్ చేసుకుని తర్వాత ఇలా ఫైబర్ క్లాత్తో వైప్ చేసుకున్నాను. చాలా నీట్గా వచ్చేసింది. మనం ఇలా క్లీన్ చేసుకున్న రోజు కిచెన్ చాలా నీట్గా అనిపిస్తుంది, కొత్తగా కూడా అనిపిస్తుంది. ఇంకా స్టవ్ని డైలీ ఎలాగో నీట్గా క్లీన్ చేస్తాను కాబట్టి ఇంకా సింపుల్గా ఇలా హోమ్మేడ్గా ప్రిపేర్ చేసుకున్న లిక్విడ్ ఉంది కదా, దాంతో స్ప్రే చేసుకుని నీట్గా క్లాత్తో క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. ఈజీగా ఉంటుంది అనమాట ఈ క్లీనింగ్కి ఈ క్లాత్ అయితే బాగా యూజ్ అవుతుంది. నేను ఇలా స్టవ్ క్లీనింగే కాదు, కబోర్డ్స్ క్లీనింగ్ కూడా దీన్నే యూజ్ చేస్తాను. ఈ క్లాత్స్ మీకు ఏమైనా కావాలనుకుంటే అమెజాన్లో కానీ ఎక్కడైనా ఆన్లైన్ యాప్స్లో మైక్రో ఫైబర్ క్లాత్స్ అని సెర్చ్ చేస్తే వచ్చేస్తుంది అనమాట. దీనికి కావాలంటే కింద లింక్ ఇస్తాను డిస్క్రిప్షన్లో, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి చెక్ చేయండి. ఇంకా హోమ్ మేడ్ లిక్విడ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో కూడా నేను ఒక వీడియో అప్లోడ్ చేశాను, ఆ వీడియో కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇంకా క్లీనింగ్లు అయితే అన్నీ అయిపోయాకైనా ఈ స్టవ్ దగ్గర ముగ్గు కూడా చెరిగిపోయిందనమాట. అది కూడా నీట్గా క్లీన్ చేసి పెయింట్తో ముగ్గు వేసుకోవాలి. యాక్చువల్గా ఆ ముగ్గు కూడా ఇప్పుడే కంప్లీట్ చేసుకుందాం అనుకున్నాను, కానీ మార్నింగ్ నుంచి ఏదో ఒక పని చేస్తూ బాగా టైర్డ్ అయిపోయినట్లు అనిపించింది అనమాట. సో ఇంకా అదొక్కటైతే పోస్ట్పోన్ చేసుకున్నాను, రేపు వేద్దాంలే అనేసి. అవును, మీకు కూడా అలానే అనిపిస్తుందా? ఫ్రెండ్స్ కాల్ చేసినప్పుడు ఏం చేస్తున్నారు అని అడిగితే ఇల్లు క్లీన్ చేసుకుంటున్నాను అని చెప్పారనుకోండి, సో మనం కూడా చేసుకోవాలనిపిస్తుంది కదా. సో నాకైతే అది గ్యారంటీగా అనిపిస్తుంది. సో మీకు కూడా అంతేనా? అది మంచిదే కాబట్టి ఫాలో అవడంలో తప్పే ఉంది చెప్పండి. నీట్గా ఉంటుంది, కిచెన్ కూడా చూడటానికి చాలా ప్లెజెంట్గా అనిపిస్తుంది. ఇంకా నేను ఎక్కువగా ఎక్కడైతే స్పెండ్ చేస్తానో ఆ ప్లేస్లో ఇలా మొక్కలు ఉంచుకుంటాను. మనీ ప్లాంట్స్ బాగున్నాయి కదా, చాలా బుషీగా అనిపిస్తున్నాయి. సో కిచెన్ కూడా చాలా నీట్గా లైటింగ్కి తళతళ మెరిచేస్తుంది అనమాట. చూడటానికి చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా చిన్నగా ఇంటి క్లీనింగ్ కూడా స్టార్ట్ చేస్తాను. అన్నీ ఒకే రోజు చేసుకోలేము కదా, సో ఇంకా ఇప్పటి నుంచే స్టార్ట్ చేశాను క్లీనింగ్ అయితే. అవును, ఇంతకీ నేను షేర్ చేసే ఈ వీడియోస్లో
మీకు ఏది ఇన్స్పిరేషనల్గా అనిపించింది, గార్డెనింగ్ అవనివ్వండి, ఇలా క్లీనింగ్ అవనివ్వండి, కుకింగ్ అవనివ్వండి, ఏదైనా సరే మీకు ఏది అనిపించిందో అది కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. సో నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది, నన్ను చూసి ఇంతమంది మోటివేట్ అయ్యారా అనేసి. ఇంకా మరిన్ని వీడియోస్ అప్లోడ్ చేయడానికి ఇంట్రెస్ట్ కూడా వస్తుంది. చాలా వరకు వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ లైక్ కానీ కామెంట్ కానీ ఇవ్వట్లేదు. వీడియో గురించి మీ సజెషన్స్ అయితే నాతో తప్పకుండా షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. మీరు ఇచ్చే సజెషన్తో నా జర్నీ మరింత ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాను. సో ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఇంకా ఈ వీడియో ఇంతటితో కంప్లీట్ చేస్తున్నాను. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ స్టే ట్యూన్.